మనం 2047కి వికసిత్ భారత్ అచీవ్ చేయాలి, స్వర్ణాంధ్రని అచీవ్ చేయాలంటే కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని మనకు ఒక లక్ష్యాన్ని సాధించారు. దాంట్లో 10 సూత్రాలను ఇచ్చి ఆ 10 సూత్రాలలో మనకు చూసుకుంటే వరల్డ్ బెస్ట్ లాజిస్టిక్స్ అయితేనేంటి, స్కిల్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంటు, టెక్నాలజీ, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. సో ఇట్లాగా మనకు 10 సూత్రాలను ఇచ్చిన్నారు. ఈ సూత్రాలను ముందుకు తీసుకెళ్తూ మన ఎన్టీఆర్ జిల్లాలో వినూత్నంగా ఒక కార్యక్రమము ఆలోచించాము. మీకు తెలిసే ఉంది, మన జిల్లాలో 2 యాస్పిరేషనల్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి ఇబ్రాహీంపట్నము, ఇంకోటి పెనుగంచిప్రోలు. ఇక్కడ న్యూట్రిషన్ను, హెల్త్, అలాగే విమెన్ ఎంపవర్మెంట్ అయితేనేంటి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటువంటి దాంట్లో కొంచెం యావరేజ్ కన్నా తక్కువ ఉన్నాయి పర్ఫార్మెన్స్. సో ఇటువంటి యాస్పిరేషన్ బ్లాక్ని గౌరవ ప్రధానమంత్రి వారిలో ఐడెంటిఫై చేసి వాటికి స్పెషల్ ఎఫర్ట్ పెట్టి ఆ బ్లాక్స్ని ఇంప్రూవ్ చేద్దాము అని ఒక నినాదం ఇచ్చారు. అదే దిశలో మనము సంపూర్ణత అభియాన్ 1 అలాగే సంపూర్ణత అభియాన్ 2 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెనర్స్ చేయడానికి కావాల్సిన ఆలోచన వచ్చినప్పుడు మనం రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో ఇంక్యుబేషన్ సెంటర్ అటువంటిది ఎక్కడ లేదు. ఇది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఎక్కడ లేదు. ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు. ఎవరికైనా ఒక ఆలోచన ఉంది, ఒక ఐడియా ఉంది, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాని గురించి మనం ఇంకా డెవలప్ చేయాలి, మార్కెటింగ్ లింకప్ చేయాలంటే వాళ్ళకి ఒక ప్లేస్ కావాల్సి ఉంటుంది, ఇంటర్నెట్ కావాలి, ఒక హ్యాండ్ హోల్డింగ్ మెంటర్ కావాలి, అక్కడ ఒక సపోర్ట్ సిస్టమ్ ఒకటి కావాలి. ఈ సిస్టమ్ లేనిదే వాళ్ళ ఐడియా ఉన్నా కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేరు. ఎక్కడైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఉన్నారో వాళ్ళకి అవసరం లేదు, కానీ చిన్న వాళ్ళు ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇన్క్యుబేషన్ సెంటర్ అనేది చాలా అవసరం. మన జిల్లాలోనే రాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ని పెట్టింది. దాని కూడా ఉద్దేశం అదే. దీంట్లో ఏంటంటే అర్బన్ ఏరియాలో కన్స్ట్రక్షన్ను, ఐటీ, అట్లాగే ఈ ఏదైతే డిగ్రీ అలాగే ఇంజనీర్ చేసుకుని పిల్లలు వస్తారో వాళ్ళకి ఏఐ గురించి కానీ, లేదా కంప్యూటర్ టెక్నాలజీ, లేదా మెషినరీ గురించి కానీ ఐడియా ఉంటే దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఉంది. కానీ గ్రామీణ మహిళలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి, వాళ్ళకి ఉన్న ఆలోచనకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ ఎక్కడైనా ఉందని మనం చూస్తే ఇప్పటివరకు ఎక్కడ లేదు. అటువంటి ఒక ఇన్క్యుబేషన్ సెంటర్ ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు మన ఈ యాస్పిరేషన్ బ్లాక్లో, ఇబ్రాహీంపట్నంలో? ఎందుకంటే ఇది మీకు తెలిసే ఉంది, విజయవాడకి జస్ట్ పక్కనే ఉంది. సో సెమీ అర్బన్. సో అక్కడ కనుక మనం ప్రాపర్గా ఇన్క్యుబేషన్ సెంటర్ గ్రామీణ ప్రాంతాలు ఇవ్వగలిగితే విజయవాడకు కావాల్సిన మార్కెట్ అయితేనేంటి, అక్కడ కావాల్సిన ఇన్నోవేషన్స్ అయితేనేంటి, ఇవన్నీ ఈజీగా ఉంటుందని ఇబ్రాహీంపట్నంలో మనం ఒక రూరల్ ఇన్క్యుబేషన్ సెంటర్, రూరల్ ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ రైజ్ అని స్టార్ట్ చేశాం. సో దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ మహిళలకి ఉన్న ఆలోచనలు, ఐడియాలకి వింగ్స్ ఇచ్చి, వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చి దాన్ని మార్కెట్కి దానికి ఎలా లింక్ చేద్దామని మనం స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ సెంటర్ ఎలా ఉండాలంటే గ్రామీణ మహిళలు వాళ్ళు పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే వాళ్ళకి ఏం కావాలన్నా కూడా, ఒక బ్యాంక్ లోన్ కావాలన్నా, ఒక స్కిల్ డెవలప్మెంట్ కావాలన్నా, లేదా పిల్లలకి ప్లేస్మెంట్ కావాలన్నా, లేదా ఐడియాని అక్కడ వచ్చి డిస్కస్ చేయాలంటే ఒక ప్లేస్ కావాలన్నా కూడా ఒక అన్కండిషనల్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేద్దామని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము.